హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మై ఛానల్. నేను ఇప్పుడు జూలపల్లిలో ఉన్న పర్వతాల మల్లన్న స్వామి టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఇది మనకి ఇంకా శివరాత్రికి ఇంకో 15 రోజుల్లో ఉంది. సో ఇక్కడ ప్రతి శివరాత్రి ముందుకు ఇక్కడ జాతర జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. సో టోటల్ విషయాలు మీకు అన్ని చూపిస్తారా అండి? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మిత్రాలు అయిపోయిన విధంగా మేము ఎక్కడ ఉన్నాము అంటే జూలపల్లి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. మనకు బ్యాక్ సైడ్ కనిపించే టెంపుల్ జూలపల్లి పర్వతాల మల్లన్న స్వామి టెంపుల్. సో ఇక్కడ తెలంగాణలో కమల్పూర్ దగ్గర ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి జూలపల్లి స్వయంభూగా వెలిసినటువంటి మల్లికార్జున స్వామి, పర్వతాల మల్లికార్జున స్వామి. ఈ మల్లికార్జున స్వామిని ఇంకొక విశేషం కూడా ఉంది ఏంటంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క ప్రతిరూపంగా కూడా భావిస్తారు భక్తులు. ఎందుకు అంటే శ్రీశైలం నుంచి వెళ్ళి స్వామి స్వయంభూగా వచ్చి ఇక్కడ కూడా వెలిసిందని చెప్పేసి ఒక చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. దాదాపుగా 600 నుంచి 700 సంవత్సరాల క్రితమే స్వామివారి ఇక్కడ వెలిసిందంట. సో పొలంలో పుట్ట రూపంలో ఉన్నటువంటి పుట్టలో నుంచి ఒక విగ్రహం బయటికి వెళ్ళింది. ఆ విగ్రహాన్ని మల్లన్న అనే ఒక భక్తుడు గొర్రెల కాపరి ఆయన కనిపించిందట ఈ మల్లన్న స్వామి. ఇంకా పూర్తి డీటెయిల్స్ అక్కడ ఉన్నటువంటి పూజారి చెప్పే విధాలు, ఉప పూజలు చెప్పినటువంటి మాటల్లో విందాం. ఆయన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా శివరాత్రి 15 రోజుల్లో ఉంది. మీకోసం అని చెప్పేసి ఈ బ్లాగ్ చూసినాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకపోతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు కూడా మేము అందిస్తాం, మా టీం అందిస్తుంది. సో రండి. శివనందగుడి కూడా వచ్చేరు నుంచి భక్తులు శివుడారని పోయమన్నా నీ పూజ చేయించేటి ఎల్ల బసవయ్య, నీ పూజ భారతిచ్చేటి ఎల్ల కుండల, నీ పూజ కోరి చేసేటి ఎల్ల మడుగుల, నీ పూజ మది చేసేటి ఎల్ల మల్లయ్య. నమస్కారం అన్న. ఇప్పుడు మేము అంటే మాది ఇది మన ఛానల్. ఈ దేవుని గురించి తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. జూలపల్లి మల్లన్న స్వామి గురించి చాలా వరకు చాలా రకాలుగా చెప్తారు. అసలు దేవుని చరిత్ర ఏంది అనేది చెప్పారు. దేవుని చరిత్ర అంటే ఇది తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా జూలపల్లి కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఈ శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి టెంపుల్. ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే ఇది ఇప్పుడు పుట్టింది కాదు, కొత్తగా పెట్టింది కాదు. ఇది ఒక 600 అంటే నాకు తెలిసినంత వరకు ఒక 600 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ఇది. ఒకనొక టైంలో ఒక ఎలబోయిన వంశీయుల చిన్నమల్లు అనే ఒక ఎలబోయిన వంశీయులలో చిన్నమల్లు అనే ఒక గొర్రెల కాపరి ఇక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉండే సమయాన అక్కడ తోగరి చెట్టు అని ఉండే. ఆ చెట్టు దగ్గర ఆయన గొర్రెలు కాసుకుంటే రోజు పొద్దున గొర్రెలకు పోయి సాయంత్రం అక్కడ మంద పెట్టుకుని ఆడు ఉండడంతో ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉండే. ఆ పుట్టలో నుండి ఒక వాయిస్ అంటే మల్లికార్జున స్వామి వాయిస్, నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ పుట్టినా అని తనకు కలలో వచ్చి మరి చెప్పిండు. గొంగోడి ద్వారా కూడా మాట్లాడి నేను ఇక్కడ ఉన్నా, నేను నిలిచేది ఉన్నది, నన్ను తీయాలి అని చెప్తే ఆయనే నమ్మక అది ఏందో శక్తులు ఏమో అనుకున్నాడు, భయపడ్డాడు. అయినా కూడా ఆ దేవుడు తనకు స్పష్టంగా కనబడి నేను పర్వతాల మల్లికార్జున స్వామిని ఈ పుట్టలో ఉన్నా, నేను నిలిచేది ఉన్నా అని చెప్పిన వాళ్ళే ఆయనే ఆ తోగరి చెట్టు కింద దేవుడు దొరికింది. దొరికినాక ఆ చిన్నమల్లి అనేటనే ఈ గ్రామస్తులందరి సహాయంతో ఆ పర్వతాల మల్లికార్జున స్వామిని నిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు, ఆ జూలపల్లి ప్రజలు అందరూ ఆ రామగిరి గుట్ట నుండి అప్పుడు బండలు శిలలు చూసారు కదా దేవుని, అవి ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉంటాయి, ఒక్కొక్కటి 7 ఫీట్లు 8 ఫీట్లు ఉంటాయి. అన్న ఇప్పుడు దేవుడు పాము రూపంలో దొరికిందా, లింగ రూపంలో దొరికిందా? దేవుడు పాము రూపం కాదు, అది శివలింగ రూపం. మల్లికార్జున స్వామి కానీ శివలింగ రూపంలో దొరికింది. పుట్టులో శివలింగ రూపం దొరికి ఆ దొరికిన మల్లికార్జున స్వామిని తను మంచిగా ఒక ఈ స్థలం ఎలబైన వంశీయుల స్థలంలోనే పెట్టుకొని ఒక గుడి కట్టడం జరిగింది. ఆ గుడి కట్టాలంటే గ్రామస్తులు కొందరు అందరు సాయంతో ఆ రామగిరి గుట్ట నుండి బండలు, ఏకశిల బండలు తీసుకొని వచ్చి మరి బండలతోని ఆ గుడిని నిర్మించింది. ఏది సిమెంట్ తోని కంకరతో కట్టిన గుడి కాదు, అది మొత్తం బండలతోని రాతి విగ్రహం, మొత్తం రాతి విగ్రహం, రాతితోనే బండలు ఆ గుడిని నిర్మించడం జరిగింది. ఇప్పుడు కాదు, ఒక 600 సంవత్సరాల నుండి ఆ ఎలబైన వంశీయులతోనే జరిగింది. ఆ తర్వాత వారి వంశీయులే పట్నాలు భవనాలు వేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఎలబైన వంశీయులతోనే ఆ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు అయ్యగారు అని ఏముండదు, ఎలబైన వంశీయులే గొల్లల్లో ఎరగొల్ల వాళ్ళే పూజ చేస్తూ ఉంటారు. అట్లా ఎన్నో సంవత్సరాల నుండి
ఈ పూజ జరుగుతూనే ఉంది. ఈ టెంపుల్ ఇట్లనే జాతర ఉంది. ఈ టెంపుల్ కి 4 రాష్ట్రాల నుండి, అటు మహారాష్ట్ర గానీ, ఛత్తీస్గఢ్ గానీ, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల నుండి కొన్ని లక్షల్లో వేలలో జనాలు వస్తూ ఉంటారు. 7 వారాలు సవనం 3 వారాలు మల్లికార్జున స్వామి అంటే సట్టిలో ఫస్ట్ సట్టి అమావాస్య స్టార్ట్ అయినాక ఒక వారం రోజులలో ఈ స్వామిది పల్లకి సేవ ఉంటది. దేవుణ్ణి ఎవరికైతే గుడి ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి పల్లకి తీసుకొని పోయి ఆ పల్లకిలో నుండి ఈ మల్లికార్జున స్వామిని ఊరేగింపుగా కోలాటాలతోని, డప్పు వాయిద్యాలతోని, ఆ కళాకారుల డప్పులతోని, కోలాటంతోని అంత జనం ఒక 10 ఊర్ల జనం అందరూ వస్తారు. ఆ జనంతోని ఆ పల్లకిలో నడుచుకుంటూ దేవుని మోసుకుంటూ వచ్చి పల్లకితో తీసుకొని వచ్చి మరి పెద్దపట్నం వేసి పల్లకిని ఆడబెట్టుకొని దేవునికి కళ్యాణం చేస్తాం చట్టిలో. ఆ చట్టిలో కళ్యాణం అయిపోయినాక ఇక దేవునికి బోనాలు పోయడం గాని, పట్నాలు వేయడం గాని ఈ జనాలు వస్తూ ఉంటారు. ఇప్పుడు సట్టి నుండి స్టార్ట్ అయితే మళ్ళీ ఉగాది దాకా కంటిన్యూ జనం ఆదివారం, బుధవారం, వారంతో సంబంధం ఉంటుంది. మల్లికార్జున స్వామి పట్నం అంటే ఏ ఊరైనా ఎక్కడైనా వస్తారు. వెనకట ఇప్పుడు అంటే బండ్లు, కార్లు పట్టుకొని వస్తారని వెనకట చెన్నూరు, మహారాష్ట్ర నుండి కూడా కచ్చరాలు పట్టుకొని వచ్చారు డప్పు. అట్లా వచ్చేది. 2 లింగాలు ఉన్నాయి, ఒకటి ఇక్కడ లింగం ఉంది, ఒకటి అక్కడ లింగం ఉంది. ఈ పర్వతాల మల్లికార్జున స్వామి పుట్టింది అక్కడ తొగరి చెట్టు దగ్గర పుట్టిండు. తొగరి చెట్టు దగ్గర పుడితే అక్కడ నుండి తీసుకొని నిలుపుకోవాలి కదా, ఒక గుడి అనేది కట్టాలి కదా. అప్పుడు ఒక స్థలం చూసుకొని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ లింగం అని ఏం లేదు, నాగపడిగ ఉంటది. ఆ దేవునితో దొరికినప్పుడు నాగపడిగ గుడి దొరికింది. ఆ నాగపడిగ అక్కడ ఉంది. ఇక్కడ దేవుడు పుట్టింది అని గుర్తు ఉండడానికి అక్కడ టెంపుల్ కట్టి నాగపడిగ పెట్టారు. ఇక్కడ పర్వతాల మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి అనగానే మనకు కేతమ్మ, పద్మాలదేవి విగ్రహాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ మల్లన్న స్వామి వెనుకలో రాతి విగ్రహాలు ఉన్నాయి, అమ్మవారి విగ్రహాలు. అవి ఏ దేవుని విగ్రహాలు? మల్లికార్జున స్వామి దేవుని విగ్రహాలు ఉంటాయి. అలా పార్వతీదేవి విగ్రహం 3 ఉంటది. ఏదైతే మన శివలింగం ఉందో ఆ శివలింగం వెనుక పార్వతీదేవి విగ్రహం, కండరాయన విగ్రహం ఉంటది. అంటే దేవుడు గుర్రం మీద కూర్చొని వరికత్తి పట్టుకొని అట్లా ఉంటది. అది చిన్న విగ్రహం ఉంది, దిగుట్లో చిన్న దిగుట్లో ఉంటది. 2 అమ్మవార్ల విగ్రహం అది ఎక్కువ శాతం ఏర్పడకపోవచ్చు కానీ కండరాయన విగ్రహం ఉంటది. 2 అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. అంటే సంక్రాంతి టైంలో జరుగుతుందా, ఉగాదికి జరుగుతుంది? స్వామి యొక్క జాతర ఎప్పుడు బాగా జరుగుతుంది? స్వామి జాతర అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంటది. సట్టిలో స్టార్ట్ అవుతుంది. సట్టి అమావాస్య అనేది ఇక మల్లికార్జున స్వామి బాగా చాలా ఇష్టమైన వారాలు కాబట్టి సట్టి అమావాస్య నాడు ఈ స్వామి పల్లకి యాత్ర ఏదైతే ఉంటుందో కళ్యాణం స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత కంటిన్యూ ఉగాది ఈ టైము ఆ వారము దినము అనేది ఉండదు. కంటిన్యూ జనం వస్తూనే ఉంటుంది. కంటిన్యూగా ఇక్కడ జనాలు వస్తూనే ఉంటారు. ఇక్కడ దేవునికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇక పర్వతాల మల్లికార్జున స్వామి అంటే ఆ దేవుడే చేసుకోండి, మేమే ఎవరేం చేయలేదు. అది వచ్చే జనాలకు ఇప్పుడు 4 రాష్ట్రాల నుండి వస్తారంటే ఆ దేవుని మహిమేంది అనేది వాళ్ళకు కూడా తెలిసే ఉండాలి, మనకు కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే కోరుకున్న వారికి కొంగర బంగారం, తలుసుకున్న వారికి తలకింది మెత్త. కొన్ని కోట్ల లక్షల మంది వస్తారు దేవుని దగ్గర. ఇంకొక సందేహం ఏంటంటే, ఇప్పుడు పర్వతాల మల్లన్న స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు గుడి ఎంట్రన్స్ లోనే కొన్ని రకాల సమాధులు ఉన్నాయి. నాకు సమాధులు అవి ఎవరి అది సమాధులు అంటే ఈ పర్వతాల మల్లికార్జున స్వామి ఈ కట్టిన ఎలబైన వంశీయులు చిన్నమల్లు అనే ఒక వ్యక్తి ఆ టెంపుల్ దేవునికి సాష్టంగా కనిపించి ఈ దేవుడు గుడి కట్టాలి అని కళలో చెప్పి ఎవరైతే ఉన్నారో ఆ చిన్నమల్లు ఆయన చనిపోతే ఈయన నాకు పూజ చేసిన భక్తుడు, నా పూజారి కాబట్టి ఈయన నా ముంగట్నే ఒక మల్లన్న దేనికి శివునికి అయితే నంది ఎట్లా ఉంటుందో నాకు కూడా ఈయన పూజ చేసిన నాకు బంటు కాబట్టి నా ముంగట్నే ఈయనను గోరి రూపంలో పెట్టుకోవాలని అట్లా పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కూడా వారి తర్వాత వాళ్ళ కొడుకులు గాని వాళ్ళ కొడుకులు గాని ఈ దేవునికి పూజ చేస్తూ వస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చిన తరతరాలు వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా ఆయన పెట్టడం జరుగుతుంది. ఏలబైన వంశీయులు పూజించినా పట్నాలు వేసినా గానీ ఇక్కడ పట్నం వేస్తారు, వాళ్ళ గోరీల దగ్గర కూడా పట్నం వేస్తారు. వాళ్ళ దేవుళ్ళ లెక్క చూస్తాం. వాళ్ళ పూర్వీకులు కూడా దేవుళ్ళతో సమానం. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా మా దేవుడిని ఎట్లా మొక్కుతామో ఆ గోరీలను కూడా అట్లే మొక్కుతాం. ఎందుకంటే ఈ దేవుడు రావడానికి ఇంతమంది జనము 4 రాష్ట్రాల జనం ఇక్కడికి పర్వతాల మల్లికార్జున స్వామి బయటికి వెళ్ళడానికి 4 రాష్ట్రాల జనం రావడానికి కారణం మా తాతల తండ్రులు ఎప్పటి నుండో వచ్చింది కదా. మా ముత్తాతల తాత ఆయన చిన్నమల్లు ఆయన మొక్కుతాం మేము. ఇప్పుడు కూడా సర్ప రూపంలో ఇక్కడ కనిపిస్తుంది చాలా మంది. అప్పుడప్పుడు గుడిలో కూడా సర్పం వస్తుంది. పర్వతాల మల్లికార్జున స్వామి నాగుపడగ రూపంలో పొద్దున 4 పూజకు వస్తాం మేము. పూజకు వచ్చినప్పుడు గుడిలోకి వస్తుంది, శివలింగానికి చుట్టుకొని ఉంటది. అప్పుడప్పుడు ఆ టెంపుల్లో ఉంటది వారానికి ఒకసారి. ఇప్పుడు ఏంటంటే ఈ గోడ చుట్టూ 16 గోడ అప్పుడప్పుడు కొంచెం గవర్నమెంట్ లో పడ్డదా అన్న? ఇది గవర్నమెంట్ లో పడలేదు. అంతేనా? ఓన్లీ ఎలబైన వంశీలో వాళ్ళే పూజలు చేస్తారు, వాళ్ళ చేతుల్లో ఉంది.
ఇంకొక 15 రోజుల్లో శివరాత్రి రాబోతుంది. ఈ శివరాత్రి రోజు మీ ఇక్కడ దేవునికి కళ్యాణ మహోత్సవాలు కానీ ఎట్లాంటి విశేషాలు జరుగుతాయి? శివరాత్రికి కళ్యాణం అనే ఏముండదు, అంటే నిష్ట పూజలు అయితే ఉంటాయి. అభిషేకము, పాలాభిషేకము, పూలాభిషేకం అన్ని ఉంటాయి. దీపారాధన, నైట్ కూడా ప్రజలు చుట్టుపక్కల ప్రజలు వస్తారు, దీపాలు పెట్టడం కానీ ఇక కొన్ని అప్పుడప్పుడు భజన కార్యక్రమాలు అవి చేస్తాం. ఇక సపరేట్ కళ్యాణం అని ఏముండదు, ఎందుకంటే అది శివరాత్రి అంటే ఇక శివుని కళ్యాణం కింద కదా. మేము ఎందుకంటే సట్టిలో మల్లన్న కళ్యాణం అనేది మనం ఒకసారి చేయాలి. అది మేము సట్టిలో పల్లకి సేవ చేసిన రోజే పెద్ద పట్నం వేసి మల్లికార్జున స్వామి కళ్యాణం చేస్తాం అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకా మాకు తెలియని ఇన్ఫర్మేషన్స్ ఏమున్నా కూడా చాలా బాగా వివరించారు. ఎందుకంటే క్లారిటీ కోసం అని చెప్పేసి మళ్ళీ తెలుసుకోవడం జరిగింది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఒగ్గు పూజారులు మీరే? ఒగ్గు పూజారులు అంటే ఇక మేము మా తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, మా వారసులు ఉన్నారు. ఇది అంటే మాకు తెలిసినంత వరకు మా తాతలు చెప్పేది, మనం ఇప్పుడు 8వ తరం రా అని అనండి. 8 తరాలు అంటే ఒక తరానికి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వేసుకున్నా కూడా అందాజా చూసినా కూడా ఒక 600 సంవత్సరాలు మీ తెలిసినంత వరకు. అంటే అంత ముందు ఎన్ని ఉన్నావు కదా. అవునవును, దాదాపు 600 సంవత్సరాల క్రితం అప్పట్లో ఆ ముసలి 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికిరు. అవునవును, అట్లా లెక్కేస్తే ఇక ఒక 1000 సంవత్సరాల దగ్గర నాకు తెలిసి 1000 సంవత్సరాలు ఉండవచ్చు. కానీ ఇక మనం అంత గొప్ప కూడా చెప్పుకుంటూ కరెక్ట్ కాదు కదా, మనకు తెలియదు. కానీ ఒక 600 సంవత్సరాలతో మాకు తెలిసినంత వరకు ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి దేవుడు ఎందుకు గవర్నమెంట్ రాకపోలేదు? గవర్నమెంట్ అంటే ఇది రెగ్యులర్ అంటే ఎప్పుడు ఉండదు కదా జాతర. సట్టేరు వారాలలో ఆదివారం బుధవారం కంటిన్యూ, అప్పుడు కొంచెం మంది వస్తారు కదా. ఒకటేసారి పెద్ద కోమరెల్లి జాతర తీరు రెగ్యులర్ గా బాగా మంది ఒత్తిడి కానీ ఏమి ఉండదు కదా. ఉంటది, మాకు కూడా ఒత్తిడి ఉంటది, కానీ మేము ఒత్తిడి కాకుండా ప్రజలను ఎప్పుడప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ చూసుకుంటాం. చాలా వరకు జూలపల్లి అంటే బాగా మంది. చాలా థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చెప్పారు. శివుడారని పోయ మల్లన్న ఇట్లా పెట్టుకో. మొత్తం లోపల లింగం ఉంటుంది, ఇట్లా చిన్నగా లింగం ఉంటాగా, శివలింగం లింగం ఉంటుంది. ఎంతమంది అంటే శిశులం అన్నట్టుగా లోపల లింగం ఉంటుంది, అలా మీద ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ఉంది కానీ ఏం దేవుడు? ఆ దేవుడు కదా మన కేదమ్మ బౌరమ్మ వాళ్ళు మా దేవుడు. ఈ దేవుడు విగ్రహాలు అంతమంది దేవుళ్ళ విగ్రహాలు ఉండేది తలవాళ్ళు వేసేది అక్కడ. అంత ఈ దేవుళ్ళు ఉండేది అక్కడ తలవాళ్ళు వేసేది అన్నట్టు. అట్లా మా తాతలు ఉన్నప్పుడు ఈ పత్యాలు లేవా, ఈ పత్యాలు ఉండేది ఆ దేవుడు అక్కడ తలవాళ్ళు వేసేది. ఇవి ఏంటి అన్నట్టు? దేవుళ్ళ విగ్రహాలు, లింగాలు మలయాళ దేవుడు కేదమ్మ బౌరమ్మ పక్క ఉంటుంది కదా. మలయాళ దేవుడు ఉంటుంది మధ్యలో మలయాళ దేవుడు ఉంటుంది, అటు కేదమ్మ ఉంటుంది, బౌరమ్మ ఉంటుంది. ఏమో నీలమ్మనా? కేదమ్మ ఇట్లా బౌరమ్మ మలయాళ దేవుడు విగ్రహం గుర్రం మీద పోతాను దేవుడు మలయాళ దేవుడు. కోయిలలు పోతున్నాయి, కోడిల్లు తెల్లాడుతుంది, అంశలు పోతున్నాయి, అల్లుడి తెల్లాడుతుంది, బ్రహ్మనాథులు కొలిసిని బ్రహ్మలోకం తెల్లాడుతుంది. మల్లన్న కుటుంబ ప్రాంతాల గంగ సిరిశైల కొండల ముంత వంద లింగాని 3 లోకాల కర్తవు 3 వంత లింగాని 10 లోకాల కర్తన్నావు మల్లయ్యా. కుమరెల్లి గుల్లల్లా కొడలాడ కానివి, వదల గుల్లల్లా వయ్యారి కానివి, జూలపల్లి గుల్లల్లా జోగమాడతారన్నమా దేవుడా. కోరెల్లి గుల్లల్ల గుండు మీద గుండు సోదివాన గుండు చుట్టేడు రాజ్యాలు సన్న పోల గుండు నీజున్న గోపురాలు మల్లయ్యా. పెద్ద తోగుతున్నాడు అప్పుడు అంత ముందు తెలియదు. మరి మామిడి తోగుతున్నాడు గుర్రమ్మను పెట్టుకుని గుర్రం పెట్టుకుంటే జంగలు ఆపుకుంటా కొట్టుకుంటా వండుకుంటా తాగు చేసినట చిన్నమ్మ ఆయన చెప్తే మరి నిట్టయింది ఆయన దేవుడి మన కళ్ళు చెప్పిన దేవుడి ఈ జంగలంతా ఆపుకుంటా ఈ తోరెట్టు కింద దేవుడు నచ్చిందట. ఆ చెట్టు కింద దేవుడు ఉన్నాడు, నేర్చినాడు పుట్టలకి నేర్చినాడు. పుట్టలకెళ్ళి బయటకి అదే దేవుడు అటు ఉంటుంది. తెలుసుకోగా అప్పుడు ఆ రోజుల్లో మరి అప్పుడు ఎట్ట కట్టిండు ఆయన ఈ భుజం మీద ఎత్తుకొని ఈ భుజం మీద ఎత్తుకొచ్చినట.
ఆ స్తంభాలు లేవా కుడిచి ఆ గుడి కట్టిన స్తంభాలను ఆయన ఒక్కడే పట్టుకొని వచ్చి ఒక్కనే అట మరి అప్పుడు 7 ఫీట్లు 7 ముందు అంటారు గడగాలి అంటారు మరి అప్పుడు వాళ్ళు రాంగ మరి అదే జరిగింది చరిత్ర అట్లా ఇక్కడ నేర్చింది ఇక్కడ దేవుడు ఇక్కడ నేర్చిండు ఆ దేవుడు మళ్ళా కళ్ళొచ్చి మరి ఎట్లా చెప్పిండు మళ్ళీ ఆయన గుర్రం మేపుకుంటా తాగు పెట్టుకుంటా జగనంతా కొట్టుకుంటా పుల్లక నేర్చినట్టు అది తొగరెట్టు కింద అప్పుడప్పుడు పాము సొద్దు పెద్ద అప్పుడు నాగపాము విగ్రహం కూడా సగం విగ్రహం ఎలా పడుతుంది సగమే ఉన్నది ఇంకా సగం సగం అక్కడ మురిక మాది అది చెట్టు వేప చెట్టు ఉంది ఒకటి అది కొట్టంగా ఎట్లు మిక్కిన మొక్కలు ఉండి గుడిపడతాను ఆ చెట్టు కొట్టంగా మెల్ల మురిక ఎరిగిండాడు ఆ మురికున్నాడు అటు ఎరిగిన ముక్క అటున్నదా అటున్నాడు తిన్నాడు పక్క పెట్టు మా ఊరు ఆయన కట్టించండి ఇది అప్పుడే జూలపిల్ల ఆయన మధుర కట్ట అట్టనే కట్టించిండు అది వేప చెట్టు కొట్టంగా మెల్ల కొద్దిగా మండ పడ్డట్లా సగం మురికి అయింది ఆ దేవుడి కళ్ళ చెప్పింది తెలియదు మరి ఎట్లా తెలియదు ఆయన ఒక్కడే నిర్మించుకున్నాడు అది అక్కడ ఒక లింగం ఉన్నది ఇక్కడ ఒక లింగం ఉన్నది ఇది వెలిసిన దేవుడు అది వెలిసిన దేవుడు వెలిసిన దేవుడు ఇది వెలిసిన దేవుడు మరి అక్కడ అసలు వెలిసింది కానీ అది మనకు దాని చరిత్ర కొద్దిగా మనంగా మరి అది దేవుడిని అది పెట్టింది లేదు మరి అది నేర్చింది మా పెద్దల గారికి అది ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు ఎంతమంది చేస్తారు ఇది మీ అంటే మీ వారం వారం ఒక్కొక్కరు చొప్పున చేసుకుంటారా అన్నదమ్ముల పర్పస్ ఉన్నదా లేకపోతే పాలలు కలిసి చేసుకుంటారా దేవునికి సేవ అంటే ఒక పాలన ఎంత అన్నదమ్ములు ఉంటే అంతమంది చేసుకుంటారు అంతే ఇప్పుడు ఏ వంశస్తులు చేసుకుంటారు ఇప్పుడు మీ ఇంటి పేరు ఏం పేరు ఎలబైన వాళ్ళే చేసుకోవాలి అంశానికి ఉన్నది అంతే దేవుడి రక్త సంబంధం చిన్నవాళ్ళు అంటే రక్త సంబంధం అన్నట్టు వాళ్ళకి రక్త సంబంధం నుంచి చేసుకుంటారు ఈ దేవుడు ఇక్కడ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది 600 సంవత్సరాలు అయితే దాటుదాంది 600 సంవత్సరాలు దాటుదాంది ఇంకా బాగా అయితే సిరిసిల్ల నుంచి వచ్చి ఇక్కడ నేర్చినట్టు మరి అనగా అక్కడ ఫస్ట్ సిరిసిల్ల ఫస్ట్ శ్రీశైలం ఫస్ట్ అది అక్కడి నుంచి నేర్చిన అక్కడ ఉన్న ఏరియాకి పర్వతాల మల్ల అంటే ఎక్కడ ఏరియాకి మనకి ఇక్కడ వేలాల కనగా అది ఏళ్ళ మల్ల అంటారు అది పర్వతాల మల్ల అన్నారు ఈ దేవుడు పర్వతాల మల్ల ఈ ఏరియాకి మొత్తం డిస్ట్రిక్ట్ పర్వతాల మల్లని ఇవరికి ఎక్కడ ఇండ్లే వరకు చాలా వరకు కూడా జూలపల్లి మల్ల అంటే చాలా మంది చెప్పుకుంటారు బాగా పాటి దేవుడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వరంగల్ భూపాలపల్లి ఇటు జగిత్యాల నిజామాబాద్ బాగా చాలా మంది వస్తారు ఫస్ట్ సిరిసిల్ల నుంచి అక్కడ వచ్చి మరి ఇక్కడ నేర్చిన అంటారు మరి అనగా ఆవిడే అంతేనా ఇక్కడ నిద్ర చేయడం గానీ బోనాలు ఇప్పుడు చాలా మంది బోనాలు పోసుకుంటారు కదా అంటే ఇది ఇవాళ బుధవారం ఇవాళ చాలా మంది ఆడతారు ఇంకా శివరాత్రికి మనకి ఇంకా 15 రోజులు ఉన్నది ఈ బుధవారం ప్రతి వారం ఇట్లనే ఉంటుంది పబ్లిక్ లేకపోతే ఇప్పుడు శివరాత్రి కాబట్టి ముందు ఇట్లా ఉంటుంది లేదు ఒక వారం తక్కువ ఉంటారు ఒక వారం ఎక్కువ ఉంటారు ఇంతమంది అని చెప్పరాదా ప్రతి ఒక్కొక్క బుధవారం వస్తారు బేస్తవారం వస్తారు శనివారం వస్తారు మంగళవారం వస్తారు సోమవారం వస్తారు ప్రతి వారం 2-3 వస్తారు అవును ముప్పై లెక్క ఉగాదికి తగ్గులని ఒక శిష్ట ప్రకారం అప్పుడు ఉండే పద్ధతి ప్రకారం ఉండే అప్పుడు సత్యవారాలు కూడా ఇక్కడ బాగానే చేస్తారు ఊరికి చేస్తాం దేవుని తీసుకుపోయి పల్లాకిలా సత్యవారాలు అంటే ఇప్పుడు సత్యవారాలు అంటే సత్య పడతారు అంటారు కదా దేవునికి సత్యవారాలు అంటే అంటే ఏ రోజు అన్నట్టు అది ఏ రోజు కాబట్టి మళ్ళీ ఆ రోజు ఇస్తారు అన్నట్టు ఒక్క పొద్దు ఏ రోజుల పొంటి ఏ రోజులు బట్టి ఏ రోజులకి మళ్ళీ అదే రోజు అది ఏ వారం ఉన్నా కానీ అది ఒక్క పొద్దు ఇడతారు 6 రక 10 సంవత్సరం మళ్ళీ పడితే 10 ఎప్పుడు పట్టాలి మనం చనిపోయేలాగా పట్టాలి ఏ రోజు కంపల్సరీ ఏ రోజు మనం ఒక పొద్దు పడతామో అదే వారం తిరిగినప్పుడు మళ్ళీ అదే వారం రోజు అది ఏ వారం అనే వదలాలి మళ్ళీ ఒక్కసారి పట్టద్దు అది మనం ఉన్నంతసేపు పట్టుకోవాలి అది అంటే ఇది అందరు పట్టచ్చా లేకపోతే ఓన్లీ మీ యాదవ సంఘాలు మీ కురుమూళ్ళు వీళ్ళే పట్టుకోవాలి అందరు పట్టుకోవచ్చు అది మన మనసు అంతే ఈ కులం గా కులం ఒక్క కులాన్ని కాదు ఏం లేదు అన్ని కులాలు మొత్తం ఎన్ని కులాలు అన్ని కులాలు సదా పట్టుకోవచ్చు అన్ని ఇవ్వలైనా కూడా మనకు సత్య పట్టుకోవచ్చు అది సత్యవారాలు అంటే చాలా మంది తెలియదు అందుకే కొందరు 7 వారాలు అంటే 7 రోజులు అన్నట్టు ఏ రోజు కానీ 7 వారాలు అనుకుంటాం అట్లా కాదు ఈ 7 రోజులల్లా వాళ్ళు ఓన్లీ 7 రోజులకి దేవుని మీదనే ఉండాలి వాళ్ళు ఒక్కసారి తినాలి ఎంగిల్ నీళ్ళు తాగద్దు ఒకటేసారి అన్నం చేయాలి ఒక్క పొద్దునే ఉండాలి నియమ నిష్టలు పాటించాలి సిస్టమ్ బాగా పద్ధతి ఏం వాడద్దు ఏ రోజు అంత పవర్ఫుల్ దేవుడు కదా అంటే ఏ దేవుడు ఇప్పుడు సత్యవారాలు ఉంటుంది ఇక కంపల్సరీ 7 రోజులు అంటే 7 రోజులు అది ఏ రోజు నియమంగా పాటించి దేవునికి 7వ రోజు బోనం పూసుకుంటాం వండుకోవాలి బట్టలు కావాలి అక్కడ ఎందుకు మరి దేవునికి అంత ఇష్టం ఈ సత్యవారాలు అంటే ఆయన కాదు అట్లా పూర్వంగా అట్లా వచ్చింది జన్మ లాస్ట్ అది అదే పూర్వంగా అట్లా వచ్చింది ఆయనకి ఫస్ట్ నుంచి పద్ధతి ప్రకారం మా పెద్దల సంగతి అట్లా వచ్చింది ఇది ఒక చాలా మంది పట్టరు ఇది అవునా మన మనసు అయితే మళ్ళీ మధ్య ఇడిచిపెట్టద్దు అది అట్లా ఇడిచిపెట్టద్దు మన ఇంట్లో బోనం పోసినా అంతే ఆ రోజులో బోనం పోసినా పట్నం వేసినా కానీ అదే కరెక్ట్ వేయాలి అది బేస్తరం కానీ శనివారం కానీ మంగళవారం కానీ అదే రోజు పట్నం వేయాలి అదే రోజు బోనం చేయాలి అన్నట్టు అంతే ఆ రోజే మళ్ళీ పడిపోతాం మళ్ళీ సంవత్సరానికి అంతే
తప్ప ఇంత మన వల్లే అనుకో ఆ. మళ్ళీ సంవత్సరానికి అయ్యా ఇక మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆ వారాలు ఎప్పుడు ముట్టద్దు ఇక అంతే ఇక. మళ్ళీ మీ శరత్ర పట్టణం వేస్తాం అవు. అది అట్లా రాదు ఆహా. ఏ రోజు అంటే ఏ రోజు కరెక్ట్ మన ఇంట్లో కొందరు పాలు వండుకోరు ఆ. శిష్ట ప్రకారాలు ఉంటాయి పద్ధతి ప్రకారాలు ఉంటాయి అవును. ఎవరు పాలు వేయరు. 7 వారాలలో పాలు కొన్ని రోజులు వేయరు పోయారు. మంగళితో సవరణ చేసుకోరు కటింగ్ చేసుకోరు ఇవన్నీ ఉంటాయి. ఇంకా కొందరు డికాషన్ తాగుతారు పాలు సుతాచంగా డికాషన్ పోతారు పాలు కాబట్టారు పాలు అంటే పాలు చేయరు ఇక పాలు కొనుక్కోరు ఇక. పోతారు బయట కుర్రలు కోసం దిల్లకాయ చెప్పాడు అంతే 7 వారాలు ఇక స్వామికి అంకితం ఇక అంతే. సుతాచంగా చేసుడు లేదు చేయలేదు 7 వారాలు ఏడికి ఓళ్ళు కూడా లేదు ఇల్లు. పుస్తకం మర్చిపోయి వాళ్ళు పాలు వెండి మన షాయి ఇట్లా వేసుకొచ్చి అనుకో ఆ. వారం బంద్ అంతే ఇక. బంద్ ఇక మళ్ళీ ముందు వచ్చే మళ్ళీ అబ్బా బాగా పవర్ఫుల్. మళ్ళీ దేవుడు అంతా అంత పవర్ పసుబండారు మనంతా మన జనం కోసమే కష్టపడి పసుబండారు తెచ్చిండు ఆయన నిద్రాకారం అప్పుడు కోసం ఉండి కలి గంజలు తాగి అవును. నిద్ర పోగొట్టుకొని అందరితో మాట్లాడి మాట్లాడి బాగా అంత కష్టపడితే ఇప్పుడు ఈ జనం పాటిస్తారు భారీ కష్టాలు పడ్డాడు దేవుడు. చాలా బాగా కష్టాలు పడితేనే ఇప్పుడు దేవునికి కూడా గొర్రెలు మేకలు వదిలిపెడతా అంటారు కదా, అది ఎట్లా మరి అది ఏ మొక్కు? ఇప్పుడు గొర్రె మందులు ఉంటాయి అనుకో అవు. గొర్రె మందులు ఉంటే వాళ్ళకు మనం మొక్కుతున్నాడు స్వామి నా గొర్రె మందు మన ఇచ్చివాట అయితే అన్ని మంచి దక్కితే ఏ నక్క ఎత్తుకపో కుక్క ఎత్తుకపోక ఏది తోడలు పట్టకుండా నువ్వంతా కాపాడాలని ఉన్నా లేకుండా మందకా నీ సహకారం ఉండాలి దేవుడు నీ సూపర్లు అన్ని మొక్కి ఆయన పేరు మీద మొక్కుతున్నాడు. మల్లన్న స్వామి పేరు మీద గొర్రెల మందోళ్ళు మొక్కుతారు. గొర్రెలకి ఏం కావద్దు. నాకు మంచి అనుకున్నట్టు జరిగితే మంచి ఆదాయం వస్తాయి. అంటే ఇది ఎక్కువ ఇచ్చివాట కావాలి అవు. అరకసారి బయటకు తీయాలి నాకు కుక్కలు పట్టద్దు తుడులు పట్టద్దు నక్కలు పట్టద్దు దొంగలు ఎత్తుకపోవద్దు డ్యూటీకి ఎవరు రావద్దు మంచిగా మంచిగా మేయాలి ఇబ్బందులు రాకుండా మంచి పెంపు కావాలి ఏ రోగాలు రాకుండా అని అన్ని ఆయన మొక్కి ఇట్టుగా ఇచ్చిపెట్టినాడు. అట్లా మొక్కుతే మందు ఎచ్చాట అయితే స్వామి నీకు ఒక గొర్రె పెట్టాలన్నా పోదాం కట్టితనం మొక్కుతున్నాడు. ఏడా కట్టిస్తారు అది? మాకు అనుకుంటే మా వాళ్ళు మేళలేది మేళైతే అప్పుడు ఇచ్చేదాడు కానీ ఆయన పేరు ఇచ్చేదాడు. అప్పుడు మీకు ఇచ్చేది ఇక కొందరికి కట్టించిపోతారు ముందు గుడి చిన్న గుడి ఎంత ఉంటుంది స్తంభం ఆ స్తంభం కట్టిస్తారు. మనసు మా కోలి ఒకటి వచ్చింది. అవునా? ఇవాళ ముక్కలు కట్టిస్తారు దొరకలాట కోయిలే మా ఊళ్ళో గంగ కాట ఎవరన్నా అడిగింది ముక్తాలంటే తిరిగితే దొరకలాట. ఇప్పుడు మీకు గొర్రెలు వచ్చినాయి? మాకు 4 గొర్రె పిల్లలు వచ్చినాయి. మంచిగా ఇంటిగా ఇంత తోటి 2 ఇంటున్నాయి. అలాగే మీరు మంచిగా ఆదుకుంటారు. ఒక్కళ్ళు ఎస్ఐ వాళ్ళని ముక్తి ఎస్ఐ వచ్చినాడు మన పదాగిరికి మన కాటరానికి వెళ్ళి అంతే. అది ఎవరైనా మొక్కుకోవచ్చు గొర్రెలు. చాలా మంది నువ్వు మొక్కుకోవచ్చు అన్నం మొక్కుకోవచ్చు నీ మొక్కుకోవచ్చు అంతే. నువ్వు నాకు ఫస్ట్ కొడుకు అంటే మా కొడుకు ఇచ్చిన బోన్లు వెళ్తాను కూడా మంది పేరు పెట్టిన అదే దేవుని పేరు పెట్టిన సంవత్సరం లోపల నాకు కొడుకు ఇచ్చిండు. అంతేనా? సంవత్సరం తిరిగే ముందు నెల 2 నెలల ముందే కూర్చుండు. అదే దేవుని పాటించిన. నేను కూడా మొక్కుతాను దేవునికి. నాకు ఈ కష్టాలను మంచిగా నాకు అనుకున్నట్టు అన్నయ్యనే అనుకో నేను కూడా గొర్రె పిల్లలు తీసుకెళ్ళి ఇప్పుడు మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు కూడా దాదాపు 600-700 సంవత్సరాల క్రితం నుంచి దేవుడు ఎప్పుడైతే వెలిసిందో అప్పటి నుంచి ఈ కోనేరు ఉంది. ఈ కోనేరులో ఉన్నటువంటి వాటర్ ఎండాకాలమైన ఇంకిపోదంట. చాలా శక్తివంతమైన కోనేరు అంటాం. ఈ స్వామివారి స్వయంభూగా చేసుకున్న కోనేరు కూడా చెప్పొచ్చు. ఒకసారి రండి చూపిస్తాం. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద బండలతోనే ఈ కోనేరు నిర్మించడం జరిగింది. ఎలాంటి సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఎట్లాంటివి కూడా వాడలేదు. జస్ట్ రాతితోనే కోనేరు అనేది తవ్వి చేసిరన్నమాట. ఈ కోనేరు చూడడానికి కూడా చూడండి ఎట్లుందో లింగాకారంలోనే ఉంటది. ఈ కోనేరు కూడా మనం అక్కడికి వెళ్తే లింగ రూపంలో కనిపిస్తుంది కోనేరు మొత్తం. ఇది ఎడ్జ్ అన్నమాట. ఇదంతా లింగ భాగం, మధ్యలో కోనేరు. సో అట్లా ఆ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి ఈ వీడియోతో పాటు నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది. జూలపల్లి మల్లన్న స్వామి యొక్క పార్ట్. సో నెక్స్ట్ పార్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి జై మల్లన్న అని కామెంట్ చేయండి. త్వరలో నెక్స్ట్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తాం.